శ్రీమాత్రే నమః. 29వ తారీఖు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది. దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి? చాలామందికి మీనరాశిలో ఏర్పడుతోంది కాబట్టి మీనరాశి వారికి అధికమైనటువంటి నష్టము కలుగుతుంది అని చెప్పి భావిస్తున్నారు. ఈ షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా కలిసినప్పుడు ఒక్క మీనరాశి మీద మాత్రమే కాదు, అందరికీ కూడా ప్రభావం ఏర్పడుతుంది. ప్రకృతి మీద దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ కూడా చేయండి, అందరికీ తెలియాలి. ఎప్పుడైనా సరే ఈ గ్రహాలు ఒక కూటమిలోకి చేరినట్లయితే అప్పుడు ప్రకృతి మీద దాని ప్రభావం ఉంటుంది. ఇంతకు ముందు అక్టోబర్ 2019లో షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు కేతువు కుజుడు కలిశారు. దాని కారణంగా అంటువ్యాధులు, కోవిడ్ వంటివి వచ్చాయి. ఈసారి రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువు, శని 6 గ్రహాలు కలుస్తున్నాయి. అది కూడా 3 రోజులే ఉంటుంది. ఈ 3 రోజుల్లో తర్వాత చంద్రుడు బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఈ గ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది కొన్ని నెలల పాటు ఉంటుంది. కాబట్టి పర్వత ప్రాంతాలలో నివసించేటువంటి వారు, సముద్ర తీర ప్రాంతాలలో నివసించేటువంటి వారికి అధికమైనటువంటి నష్టం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దానికి తోడు మీనరాశి వారికి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప ప్రత్యేకించి మీనరాశి వారికి నష్టం ఏదో జరిగిపోతుంది అని భయపడవద్దు. అలాగే శని, ఏలినాటి శనిలో మార్పు ఉంది కాబట్టి 29వ తారీఖు వీలు కుదిరితే శనికి జప, దానము, హోమము వంటివి చేయించుకోండి. ఈ కార్యక్రమం మన దగ్గర కూడా జరుగుతోంది. వీలు కుదిరితే కనుక ఎక్కడ మీకు దగ్గరలో జరుగుతుందో అక్కడ కూడా చేయించుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే నా ఫోన్ నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి. దీని మీద భయాన్ని పోగొట్టుకోండి. తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు, యుద్ధ క్షేత్రాలలో ఉన్నటువంటి వారు జాగ్రత్తలు వహించండి. సర్వే జనా సుఖినో భవంతు.